ప్రతి కథ ఎక్కడ మొదలైనా చివరికి సంతోషంతో ముగుస్తుంది. నా ఈ కథ కూడా అంతే. వీడి పేరు వెంకట్. పొద్దున్నే లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, అప్పుడప్పుడు పిల్లతో లొల్లి పెట్టుకోవడం వీడి బయోగ్రఫీ. వీడి పేరు హరి. ఈ కథలో ముఖ్యమైన వాడు. రోజు జిమ్ చేయడం, ఇంటర్వ్యూలకు వెళ్ళడం, ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకోవడం, లోన్ తీర్చాలని అనుకోవడం వీడి హాబీ. ఇక వీడి పేరు సీను. ఎవరు ఎలా ఉన్నా, ఎక్కడ ఏం జరిగినా వీడికి సంబంధం లేకుండా ఉండడం వీడి నైజం. ఇంతకీ నేనెవరు అనుకుంటున్నారా? చివరి దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. స్వతంత్ర దేశంలో సాము కూడా పెళ్లిలాంటిదే బ్రదర్. సబాటు ఎటు లేదు, పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి 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 నాదే బ్రదర్. స్వతంత్ర దేశం. ఇగో మీ అయ్య కథలు అక్కడ పని చేయమని చెప్పు. ఇప్పుడే రూమ్కి వచ్చిన, ఫ్రెష్ అయ్యి మళ్ళీ చేస్తా. సరే కానీ పెట్టే. ఇప్పుడు పళ్ళు దొమ్ముతున్నాయేమ్రా? బుద్ధ గింతనైనా సిగ్గుండాలి. అడనికి మీకెళ్ళి నువ్వు కడనికి నాకెందుకు రా బాయ్? అన్నం కూర వండకుండా ఎవంది వీకినవరా? కింద చెట్టుక గడ్డి పెడితే పీకనికి పోయినా. ఏహని సరేగానే అరిగాడేడి? అయ్యో లేర్రా. ఎప్పుడు లేని ఏంట్రా ఇది కొత్తగా? పాతదేరా, కానీ కొత్తగా అనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు రా ఇలా? అక్కడి నుంచి వచ్చేసాడు, ఇటు నుంచి వచ్చే వరకు. ఇది ఇక్కడితో ఆపేస్తే చాలా బెటర్ అనుకుంటా. పెద్దోళ్ళు అన్నారు కదా కలలు కానని. అదే పెద్దోళ్ళు కళలు నిజమవుతాయని చెప్పారు, కానీ నిజమేంటో తెలుసా? నిజాలే కళలవుతాయి. ఇది కాకపోతే ఇంకోటి, ఈ మాత్రం దానికి ఓడిపోయినా అనుకుంటే ఎలా? ఓడిపోవడం అది నా బచ్పన్ సంది నా పక్కనే ఉందిరా. చెల్లెళ్ళున్నారు, కానీ రాగి పండుగ రోజు వాళ్ళకి నేను గుర్తుకు రాను అని గుర్తొచ్చినప్పుడు ఓడిపోయా. చదువుకుంటా అంటే అయినా వాళ్ళే అడుక్కోమన్నప్పుడు ఓడిపోయా. నా బాధలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కానప్పుడు ఓడిపోయా. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐ యామ్ ఏ ఫెయిల్యూర్. కష్టాలు అందరికి వస్తాయి, ఆ మాత్రం దానికి ఏడుస్తారా? ఊకోరా ఊకో. ఇది కాకపోతే ఇంకోటి ట్రై చేయి. నీ తీరుగా రోడ్డు మీద ఆవు పడ్డ ప్రతి అవలగాడు నాకు ఇదే చెప్తాడు, కానీ ఏ ఒక్కడూ ఎంకరేజ్మెంట్ చేయడు. ఇగో ఈ మొడ్డల వ్యవహారాలు నా వల్ల కాదు. గోల్ కొడితే లైఫ్ బిందాస్ అయిపోవాలి అంతే. ఆశలు ఆకాశం దాకా పోతున్నాయి, జర బండిని పక్క కాపుకో. కనీసం వాడినైనా పోనివ్వరా, మనం ఎలాగో పోలేం. అయినా నీకు మంచి చెప్పాలనుకుంటే ఎట్లుంటుందో తెలుసారా? నాది నా నోట్లో పెట్టుకున్నట్టుంటది. నాకు వశపడతలే, నేను పోతున్నా. ఏయ్ ఎవడ్రా? హరి, నీకేదో లెటర్ వచ్చింది. దీనికి మాత్రం ఏం తక్కువ లేవు. సార్ ఓకే సార్, ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. ఏమేంద్రా? జాబ్ వచ్చిందిరా, జాబ్ వచ్చింది మామా. ఏంద్రా మీ మడ్డలొల్లి జరుగురి? రైతు రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు. మాఫీ మొత్తాన్ని 2 లక్షలకు పెంచాలని యోచిస్తున్నారు.
వ్యవసాయ పెట్టుబడి పథకం, రైతు సమన్వయ సమితుల ద్వారా పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం, గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం ద్వారా రాష్ట్రంలోని రైతుల కష్టాలు తీర్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. ₹1,00,000 వరకు ఉన్న వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేశారు. 16,000 కోట్ల భారాన్ని భరించారు. రుణమాఫీ ఇక ఇది నా కథ, ప్రతి బాల్కనీలో జరిగే కథ. నేను బాల్కనీ.